Little home. హాయ్ హలో వెల్కమ్ టు లిటిల్ హోమ్. ఈరోజు రెసిపీ వచ్చి తమిళ్ సాంబార్ అండి. నేను అడిగి మరీ తెలుసుకొని రెసిపీని చేస్తున్నాను మీకోసం. సో తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి, ఇప్పుడు నేను ముందుగా పప్పుని శుభ్రంగా కడుక్కొని దీంట్లో వాటర్ అయితే తీసుకున్నానండి. కొద్దిగా పసుపు వేసుకొని దీంట్లో ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. సో ఇంగువ అనేది కొద్దిగా ఎక్కువగానే యూజ్ చేయాలి. తమిళ సాంబార్లో ఎక్కువగా ఇంగువనే యూజ్ చేస్తారు. సో ఇంగు వేసుకున్నాక విజిల్కి పెట్టేసుకుని దీన్ని మెత్తగా ఉడికించేసుకుందామండి. ఇప్పుడు మన వెజిటేబుల్స్ వేపుకోవడానికి ఒక వేరే బండి పెట్టుకుని దాంట్లో నేను ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి స్వీట్ గుమ్మడికాయ, సొరకాయ, క్యారెట్స్, ములక్కాడలు, బెండకాడలు, ఆలుగడ్డ, ఆనియన్స్ అయితే తీసుకున్నాను. వంకాయలు కూడా తీసుకున్నానండి నేను. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. సో కానీ దీంట్లోకి స్వీట్ గుమ్మడికాయ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. తమిళనాడు సాంబార్కి అదే స్పెషల్. ఇప్పుడు దీంట్లో నేను ఫస్ట్ అయితే ములక్కాడలు, క్యారెట్, స్వీట్ గుమ్మడికాయ అండ్ సొరకాయ అండ్ ఆలుగడ్డలు వేసుకొని ఒక 5 minutes దీన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇవి మనకి బాగా కొద్దిగా మగ్గాలండి ఫస్ట్. అందుకని ఫస్ట్ నేను ఇవి ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. దీన్ని మూత పెట్టేసుకుందాము ఒక 5 minutes. ఓకేనండి. ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకుంటున్నాను. సో సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మొత్తం అంతా ఒకసారి ఈవెన్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఈ వెజ్జెస్ అన్నీ బాగా కుక్ అవ్వాలి మనకి. సో దీంట్లో ఇప్పుడు ఇంగువ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ ముక్కలకి ఇంగువ అనేది బాగా పడుతుంది. మొత్తం అంతా ఈవెన్గా కలిపేసుకున్నాక దీంట్లో ఇప్పుడు నేను టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇవి కూడా ఒక 5 minutes ఫ్రై చేసుకుందాము. ఓకే. ఇప్పుడు బెండకాయ ముక్కలు ఇప్పుడు మాత్రం వేయొద్దు, దీంట్లో లాస్ట్లో వేసుకోవాలండి. ఎందుకంటే మొత్తం అంతా మెత్తగా ఉడికిపోయి స్మాష్ అయిపోయి జిగిరైపోద్ది మనకి సాంబారు. అందుకే బెండకాయ ముక్కలు ఇప్పుడు వేయట్లేదు. సో ఇప్పుడు దీంట్లో నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వెజ్జెస్ అన్నీ ఉడకబెట్టుకోవడానికి సరిపడా వాటర్ అయితే తీసుకుందాము. పసుపు వేసుకున్నానండి, కొంచెం ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని వెజ్జెస్ అన్ని కూడా మనం ఉడికించుకుందాము. ఒకసారి తీసి చూద్దామండి మనకి వెజ్జెస్. ఓకే, మనకి కుక్ అయినాయి మనకి వెజ్జెస్. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాము. మనం ఈ సాంబార్కి సరిపడా చింతపండు అయితే ముందే నానపెట్టేసుకోవాలి. సో ఆ చింతపండు నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కారం, మనకి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కుక్కర్కి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు కూడా దీంట్లో వేసుకుందామండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుందాము ఈ సాంబార్ని. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందామండి. సాంబార్ మసాలా కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి శనగపప్పు ఒక టీ స్పూన్ తీసుకున్నాను. ఈ యొక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దీంట్లో మెంతులు ఒక 1/4 టీ స్పూను అండ్ ధనియాలు ఒక టీ స్పూను, జీలకర్ర ఒక 1/4 టీ స్పూను, మిరపకాయలు మనకి కారానికి సరిపడా మిరపకాయలు కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఫ్రై అయిపోయినండి. ఈ విధంగా ఫ్రై అయిపోయినాక దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు సాంబార్ ఎట్లా అయిందో చూద్దాము. మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా దీంట్లో వేసుకుందాము. సాంబార్ పౌడర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాము గరిటెతోటి. ఈ సాంబార్ పొడి వేసిన వెంటనే గరిటెతో తిప్పేయాలండి, లేదంటే మనకి గడ్డలు కట్టేస్తాయి. సో గడ్డలు కట్టేసినా ఏం కాదులేండి మనకి, ఎందుకంటే ఈ సాంబార్ అనేది ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ గడ్డలు కూడా దీంట్లో కరిగిపోతాయి. సో బెండకాయ ముక్కలు ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి నేను, ఎందుకంటే బెండకాయ ముక్కలు ఊరినే ఉడికిపోతాయి మనకి సాంబార్లో.
మూత పెట్టేసుకొని ఇంకా ఉడికించుకోవడమేనండి. ఈ సాంబార్ బాగా తెరిలినాక ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము. ఇప్పుడు పోపు అయితే రెడీ చేసుకుందాము. ఒక బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అయితే ఫ్రై చేస్తున్నానండి. సో పోపు గురించి అంటే మీకు తెలిసే ఉంటుంది, పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పోపు అనేది మనకి మాడకుండా చూసుకుంటే చాలు. ఈ పోపు గురించి పెద్దగా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో దీంట్లో మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుందండి పోపులో మనకి. ఓకేనండి, మన పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసి ఈ పోపుని సాంబార్లోకి యాడ్ చేసుకుందాము. సో అంతేనండి, సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. సాంబార్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా తమిళనాడు సాంబార్ని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది సాంబార్ మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం లిటిల్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకొక కొత్త రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు మరి ఉంటాను. బాయ్ బాయ్.